టుడే విక్రమ బేతాళుని కథల్లోని మరొక కథ. ఎవరు గొప్ప? బేతాళుని శవాన్ని భుజానకెత్తుకొని అలుపెరగని యోధుడిలా నడక సాగించాడు విక్రమార్కుడు. రాజా, నీ వంటివాడు లోకములో లేడు. నీకు నీవే సాటి. నీకు ప్రయాణంలో శ్రమ తెలియకుండా ఉండడానికి చక్కని కథ చెప్తాను విను అంటూ విక్రమార్కునికి మౌనభంగం కలిగించడానికి కథను ప్రారంభించాడు బేతాళుడు. పూర్వం ఒక గంధర్వుడు శాపవిశత్తు బ్రహ్మరాక్షసుడి రూపం ధరించాడు. వాడు అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టుని నివాసంగా చేసుకొని ఉంటూ ఆ అడవి దాపులనున్న గ్రామాలపై పడి దొరికిన వారిని దొరికినట్లు విరుచుకు తినసాగాడు. రాక్షసుడి ఆగడాలను భరించలేని ఆ ఊరి వాళ్ళు వాడితో యుద్ధం చేసి నెగ్గలేమని సరాసరి రాక్షసుడు ఉండే చోటుకు పోయి, అయ్యా, ఇలా మీరు రోజు ఎంతో శ్రమపడి గ్రామాల మీదకు ఆహారం కోసం రావద్దు. ప్రతిరోజు మీకు మేము ఒక మనిషిని ఆహారంగా పంపుతాము. వాడిని తిని సరిపెట్టుకోండి అంటూ బ్రతిమలాడుకున్నారు. ఏ కలలో ఉన్నాడో రాక్షసుడు సరేనని ఒప్పుకున్నాడు. అది మొదలు రోజుకొక గ్రామం వారు ఆ రాక్షసుడికి ఆహారంగా ఒక మనిషిని పంపసాగారు. కాళ్ళ దగ్గరికే ఆహారం వస్తుండడంతో రాక్షసుడు ఆ మర్రి చెట్టును వదలకుండా ఒక మనిషితోనే సరిపెట్టుకోసాగాడు. ఒక గ్రామానికి ఒకనాడు ఒక సాధువు వచ్చాడు. ఆ గ్రామస్తులకు ఆయనను ఎంతగానో హితోపదేశము, పరోపకార బుద్ధి కలిగిన వాడు, నరులలోనే నారాయణుడని దర్శించగలడని చెప్పాడు. ఆ రాత్రి సాధువు ఆ గ్రామంలోనే విశ్రాంతి తీసుకున్నాడు. మరునాడు సాధువు ఆ గ్రామం వదిలిపోతుండగా అడవిదారిలో ఒక తండ్రి కొడుకుతో, నాయనా, అప్పుడే నీకు నిండు నూరేళ్ళు నిండిపోయాయా? ఇందుక నిన్ను కన్నది అంటూ బోరున విలపించటం ఆ సాధువు కంటపడింది. దగ్గరికి పోయి ఏం జరిగిందంటూ అడిగాడు. అప్పుడా వృద్ధుడు రాక్షసుడి ఒప్పందం గురించి చెప్పాడు. ఆ సాధువు అంతా విని, మీరేం దిగులు చెందకండి, మీ కుమారుడికి బదులుగా రాక్షసుడికి నేను ఆహారం అవుతాను అంటూ వారికి నచ్చజెప్పి పంపించి తాను కాషాయి వస్త్రాలను వదిలేసి వేరే దుస్తులను ధరించి రాక్షసుడి కోసం ఎదురు చూడసాగాడు. కొంతసేపటికి రాక్షసుడు వచ్చి ఆవురావురమంటూ సాధువును చంపి తినడానికి ఉపక్రమించాడు. తండ్రి కొడుకులు అప్పటికి కొంత దూరం వెళ్ళాక కొడుకు తండ్రితో, నానా, నా కోసం ఆ సాధువు రాక్షసుడికి బలి కావడం నాకు నచ్చలేదు. లోకంలో ధర్మ ప్రచారం సాగించే అటువంటి మహాత్ములు మరణం పాలైతే ధర్మమే నశిస్తుంది. అందుకని నీవు వెళ్ళిపో. నేను తిరిగి వెళ్ళి ఆ సాధువును పంపి రాక్షసుడికి నేనే ఆహారం అవుతాను అని చెప్పి తండ్రిని ఊరిలోనికి పంపి తిరిగి రాక్షసుడుండే చోటికి వచ్చాడు. అప్పటికే రాక్షసుడు సాధువును తినడం మొదలు పెట్టడం చూసిన ఆ యువకుడు, రాక్షసుడా, ఆయన్ని తినకు. నీకు ఆహారం కావలసింది నేను. నన్ను వదిలేసి ఆయనను తినడం నీకు ధర్మం కాదు. ఆయన లోకంలో ధర్మమును ఉద్ధరించడానికి నడుం బిగించిన ఉత్తముడు అంటూ అరుస్తూ దగ్గరికి వచ్చాడు. రాక్షసుడు తుల్లిపడి సాధువును వదిలేసి, మహాత్మా, తమ వంటి వారిని తినడం అపచారం. నన్ను క్షమించండి. ఇందుకు ప్రాయశ్చిత్తంగా నేటి నుంచి నేను నరమాంస భక్షణ వదిలేస్తున్నాను అంటూ ఎటో వెళ్ళిపోయాడు. రాజా, విన్నావుగా ఈ కథ. ఇందులో పరోపకారంతో ప్రాణాలను పణంగా పెట్టి ఆ యువకుడిని కాపాడిన ఆ సాధువు గొప్పవాడా? తన ప్రాణాలు రాక్షసుడికిచ్చి సాధువును కాపాడాలనుకున్న ఆ యువకుడు గొప్పవాడా? ఎవరు ఉత్తములు అంటూ విక్రమార్కుణ్ణి ప్రశ్నించాడు బేతాళుడు. సర్వము త్యాగము చేసిన వాడే సన్యాసి అవుతాడు. అతడికి దేహంపై ప్రాణముపై మమకారములు ఉండవు. ఆ రెండూ ఇతరులకు ఉపయోగపడేటట్లు వినియోగించడం గొప్ప విషయం కాదు. వయసు ఉండి ఐహిక సుఖాల మీద మమకారం చావని ఆ యువకుడు సాధువును రక్షించడానికి ఆత్మార్పణకు సిద్ధపడ్డాడు. అదృష్టం కొద్దీ ప్రాణాలు దక్కించుకునే అవకాశం దక్కినా తిరిగి ప్రాణాలు పోగొట్టుకోవడానికే సిద్ధపడ్డ ఆ యువకుడే గొప్పవాడు అంటూ సమాధానం ఇవ్వడంతో విక్రమార్కుడికి మౌనభంగమే. బేతాళుడు మాయమైపోయి తిరిగి చెట్టును ఆశ్రయించాడు. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక విక్రమ బేతాళుని కథలతో మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.